కన్నవారు, తోడబుట్టినవారు, బయటవారు, చివరకు గురువులు. ఇలా వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ఆడవాళ్ల మీద లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఎక్కడో ఒక చోట రోజులో కనీసం ఒక్కరైనా రేప్కు గురవుతూనే ఉన్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ సంఘటన తర్వాత అమ్మాయిల మీద జరుగుతున్న ఆకృత్యాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లో ఒక మత గురువు తన విద్యార్థినుల పట్ల దారుణంగా ప్రవర్తించిన విషయం బయటకొచ్చింది. ఉత్తరాఖండ్లోని ఒక మద్రాసాలో మౌలవీ షబ్బీర్ రజా అనే మత గురువు విద్యార్థినుల మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ 8 ఏళ్ల బాలిక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మౌనంగా ఉండడంతో తల్లి ఆరా తీసింది. దాంతో అసలు విషయం బయటపడింది. పెద్ద పిల్లలు మద్రాసా నుంచి వెళ్లిన తర్వాత మౌల్వీ తనతో పాటు అమ్మాయిలను గదిలోకి తీసుకెళ్లి మొబైల్లో డర్టీ వీడియోలు చూపిస్తారని 8 ఏళ్ల బాలిక చెప్పింది. అంతేకాకుండా తాకరాని చోట కూడా తాకేవాడని ఆ బాలిక తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి మౌల్వీ షబ్బీర్ మీద పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మౌల్వీని అదుపులోకి తీసుకున్నారు.